హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసిందన్నమాట. ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ చేస్తుందంట. చేసే అమ్మాయి అన్నమాట. ఎవరేమనుకోకుండా పట్టించుకోకుండా తన ఛానల్ తను చేసుకుంటూ వెళ్తుంది. తన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిందంట. అవి ఒక అమ్మాయి ఆ మెసేజ్ ఏమని పెట్టింది ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తానండి వీడియో. ఆ అమ్మాయి నాకు సబ్స్క్రైబర్ కూడానండి. ఇదివరకు నేను లైవ్లు చేసినప్పుడు అది కూడా వచ్చేది లైవ్లోకి. మొన్న మధ్యన నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది, ఇన్స్టాలో మెసేజ్ చేసి అడిగిందన్నమాట. అక్క, నువ్వు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నావు కదా, నెగిటివ్ కామెంట్స్ అంటే బయట వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అది ఏమీ అనుకోవట్లేదా, ఏమీ అంటలేదా? మన వాళ్ళకన్నా మన ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటలే మనకు బాధ కలుగుతాయి కదా. నన్ను అలాగే చాలా రకాలుగా అనేవారు, అంటున్నారు కూడా. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. నేను యూట్యూబ్ చేయటం మానేశాను. ఈ మధ్యన మొత్తం వీడియోలు పెట్టడం మానేశాను. మళ్ళీ కొంతమంది వీడియోలు చూసి నాకు మళ్ళీ వీడియోలు పెట్టాలనిపించింది. నా ఛానల్ గ్రోత్ పోయింది అని చెప్పిందన్నమాట. ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం చేసుకునే పని మనం మానేస్తామా? ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు, యూట్యూబ్ చేస్తుందంట, ఎటకారంగా మాట్లాడటం, హేళనగా మాట్లాడటం, ఇవన్నీ కామన్. అవన్నీ మనం పట్టించుకోకూడదు. రేపు ఏదైనా మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేయరు కదా. ఎవరు సహాయం చేయనప్పుడు వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు. నా లెక్కల్లో మన ఫ్యామిలీలో మన వాళ్ళు మనల్ని ఏదన్నా అంటే అది మనం పట్టించుకోవాలి తప్పితే బయట వాళ్ళు వేరే వాళ్ళు ఏదో అనేసారు. ఇప్పుడు వాళ్ళు ఏదో అనేసారని నువ్వు ఛానల్ చేయటం మానేసావు. నీ ఛానల్కి వచ్చిన గ్రోత్ అంతా పోయిందా పోలేదా? సబ్స్క్రైబర్స్ పోయారనో, వ్యూస్ పోయారనో, మొత్తం అన్నీ పోయినాయి. ఇప్పుడు నువ్వు వీడియోస్ పెట్టినా వెళ్ళదు. అందుకే నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఇప్పుడు బయటకు వెళ్ళి జాబ్ చేసి ఎలాగొస్తున్నారు, ఇది మనకి యూట్యూబ్ అనేది ఇంట్లో ఉండి జాబ్ చేసేదే అంట. కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందంట. ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి వీళ్ళకు కూడా ఒక ఉద్యోగ అర్హత లాంటిది ఇవ్వాలని డిసైడ్ చేశారంట. అవి కూడా తొందరలో రాబోతున్నాయి. ఆ న్యూస్ కూడా తొందరలో రాబోతుందంట. నేను కూడా విన్నాను. అందుకే నేను కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అంతేగానమ్మా ఎవరి మాట పట్టించుకోవద్దు. నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అలా చేసుకోవచ్చు. ఎవరి పర్మిషన్ కూడా అవసరం లేదు. ఇంట్లో నీ వాళ్ళు ఒప్పుకుంటే సరిపోతుంది. నీ ఫ్యామిలీ మెంబర్స్ చేయమంటే చేయటమే. నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ మా వారు చేయమన్నారు కనుక చేస్తున్నాను. కొన్ని పెట్టారు కండిషన్స్, అవి అమ్మించకుండా చేస్తున్నాను అనమాట. నేను ఇంట్లో ఉండి చేసుకోవడానికి వాళ్ళ పర్మిషన్ వీళ్ళ పర్మిషన్ వాళ్ళేమనుకుంటున్నారు అనుకుంటే ఏంటి, అనుకుంటే మన లైఫే స్పాయిల్ అవుతుంది. ఎవరి గురించి పట్టించుకోకూడదు. నీ లైఫ్ నీది. నువ్వు యూట్యూబ్ని ఒక కెరియర్గా ఎంచుకున్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదన్నమాట. ఇప్పుడు ఒక ఆడది బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చినా ఏదోటి అంటారు. మురుగు కొలుకులు మురుగుతానే ఉంటాయి, వాటిని అన్నింటిని పట్టించుకోకలేదు. ఏదో సామెత ఉందబ్బా, తినతరక్క ఒక కుక్క మురుగుతుందంట, దాన్ని చూసి ఇంకో 10 కుక్కలు మురిగినాయి అంట. అలాగుంది. ఒకళ్ళు లేదనుకుంటే ఇంకొక నలుగురు అలాగ అనుకుంటూనే ఉంటారు. వాటన్నిటిని పట్టించుకుంటే మన జీవితం స్పాయిల్ అవుతుంది తప్ప అవన్నీ పట్టించుకోకూడదు. నా లెక్కల్లో ఏంటంటే ఇప్పుడు ఇది కూడా మనకి కెరియర్ కిందే. ఇప్పుడు బయటికి వెళ్ళి జాబ్ ఎలా చేస్తున్నారు, కాకపోతే మనం బయటికి వెళ్ళి జాబ్ చేస్తే ఫస్ట్ మంత్ నుంచి శాలరీ వస్తుంది. ఇందులో మానిటైజేషన్ అయిన కాడి నుంచే మనకి శాలరీ వస్తుంది అన్నమాట. ఈ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా పెట్టుకోవచ్చు. వాటి ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చమ్మా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకు మెసేజ్ చేసింది అమ్మాయి, పేరు బయటకు చెప్పొద్దు అన్నదన్నమాట. నాకు సబ్స్క్రైబరు తను ఇదివరకు 2-3 సార్లు లైవ్లోకి వచ్చి ఛానల్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా అడిగేది అన్నమాట. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళేదో అనుకుంటున్నారని నువ్వు ఛానల్ యూట్యూబ్ చేయటం మానేసావు. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? వాళ్ళ నువ్వా? అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నష్టపోయింది నువ్వు. ఆ నష్టం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మళ్ళీ నువ్వే కష్టపడి మొదటి నుంచి వీడియో రేపు చేసుకుంటూ రావాలన్నమాట. అందుకే ఎవరి మాటలు పట్టించుకోకూడదమ్మా. మనం ఎలాగ వెళ్తున్నామో అలాగ ఒక వేలో వెళ్ళిపోవాలంతే. వాళ్ళ రోడ్డుని వెళ్తే 10 కుక్కలు 10 రకాలుగా మురుగుతాయి. అవన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకుంటే మన జీవితం స్పాయిల్ అవుతుంది. మనం కరెక్ట్గా ఇంట్లో ఉండి మనం వీడియోలో మనం కనిపిస్తూ చేస్తున్నాం. ఇది వీడియోలో మనం కనిపిస్తూ చేస్తున్నప్పుడు మనది ఏం తప్పు లేనప్పుడు ఏమని అంటారు వాళ్ళు? ఏమని అంటానికి ఆస్కారం ఉండదు కదా. అందుకే ఎవరి మాటలు పట్టించుకోకమ్మా. నీ ఇంకో వీడియో చేయమన్నా చేశాను.
నువ్వు మళ్ళీ వీడియోస్ చెయ్యి, మళ్ళీ వీడియోస్ పెట్టు, దీనికనేది కూడా గుర్తింపు అనేది వస్తుంది. దీంట్లో కూడా ఫ్రీగా ఫస్ట్ నుంచి కొంచెం మనం కష్టపడాలి, తర్వాత మనకు కష్టానికి ఫలితం అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది అన్నమాట. నేను చాలా ట్రబుల్ పడ్డాను. నాకు ఈ మెడ నొప్పులు కాడ నుంచి ఇవన్నీ వచ్చేసినాయి, స్పాండిలైటిస్ ఇవన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఇంకా ఆ హైట్లోనే పెట్టుకుని తలాది వంచకుండా అలా జాగ్రత్త చేస్తున్నాను. ఎందుకు ఇంట్లో ఉండి చేసుకోవటమే కదా, బయటికి వెళ్ళి పని లేదు కదా, బయటికి వెళ్ళి మనం ఎలాగా చేయలేము, దాని గురించి నేను ఇంట్లో ఉండే చేసుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే చెయ్యి, నీ వీడియోస్ కూడా మంచి రీచ్ వస్తుంది. అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెట్టు ఎప్పుడులాగా. ఆల్రెడీ నీది మానిటైజేషన్ అయింది కనుక పర్వాలేదు, మానిటైజేషన్ అవ్వకపోతే చాలా డేంజర్ అయ్యి తెలుసా. మానిటైజేషన్ అవ్వకపోతే అవర్స్ పోతాయి, వ్యూస్ పోతాయి, సబ్స్క్రైబర్స్ పోతారు. మళ్ళీ నువ్వు మానిటైజేషన్ కాడ నుంచి మళ్ళీ మొదటి నుంచి రావాలంటే చాలా కష్టం అవుతుంది. నేను అలాగే ముందు మానిటైజేషన్ అయిపోవాలి, ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసేసాను. తర్వాత నాది ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, కొన్ని రోజులు నా ఛానల్ కనపడకుండా పోయింది, ఒక 15 రోజులు. అది కొంచెం నా ఛానల్ కొంచెం మిస్టేక్ అయ్యింది. తర్వాత మళ్ళీ నా ఛానల్ నేను ఎలాగోలాగా రెప్పించుకున్నాను. కానీ ఇంకా ఈ చేస్తూనే ఉండాలి, కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఒక సోషల్ మీడియా అనేది మనం ఒకసారి అంటూ దిగాక మళ్ళీ ఆపకూడదు. ఆపేమంటే గ్రోత్ పోతుంది, మనకు వచ్చిన రీచ్ పోతుంది. సబ్స్క్రైబర్స్ అంటారా, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన వాచ్ అవర్స్ చూసుకోవాలి, వ్యూస్ చూసుకోవాలి. మనం పొద్దుట్లు లేచిన కాంచి మనం ఎంత కష్టపడుతున్నాం వీడియో గురించి అనేది మనకే తెలుస్తుంది అన్నమాట. వీడియో షూట్ చేసుకోవాలి, పొద్దున్న ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి. అన్ని పనులు అయ్యాక మనం రెడీ అయ్యి వీడియో షూట్ చేసుకుని అది ఎడిట్ చేసుకుని ఇవన్నీ చేసుకున్నప్పటికి రోజుకు ఒక వీడియోకి మించి మనం ఎడిట్ చేసి ఇవన్నీ చేయలేం. ఒక వీడియో చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాక పిల్లల్ని చూసుకోవటాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ కష్టం అనేది మనం వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట అనే వాళ్ళకి తెలియదు. అందుకే బయట ఎవరు ఏమన్నా సరే ఈ చెవిని వినాలి, ఈ చెవిని వదిలేయాలి. ఎవరేమన్నా సరే ఈ చెవిని వినాలి, ఈ చెవిని వదిలేయాలి అంతే. తప్పితే వాళ్ళు అనేసారు ఏదో అయిపోతుందని మానేస్తే మనమే నష్టపోతాం అంతే. నేను అందుకే ఎవరి మాట పట్టించుకోకుండా నా వీడియోస్ నేను చేసుకుంటూ పోతున్నాను. చాలామంది వచ్చారు నాకు సబ్స్క్రైబర్స్, ఇప్పటికి 7000 దాటారు సబ్స్క్రైబర్స్. అంటే మధ్యలో కొన్ని నేను వీడియోస్ పెట్టడం మానేశాను, షార్ట్లే పెట్టడం మొదలుపెట్టాను. అందుకు కొంచెం మనం ఏ వీడియో చేసినా కానీ ఫుల్ క్లారిటీతో ఉండాలండి, క్లారిటీగా ఉండాలి, వాయిస్ క్లారిటీగా ఉండాలి, వీడియో క్లారిటీగా ఉండాలి, మనం చెప్పే విధానం క్లారిటీగా ఉండాలి. అలాగుంటే దేంట్లో అయినా సక్సెస్ కొట్టొచ్చు అన్నమాట. నాకు అదే అర్థమైంది. నేను చాలా వీడియోలు షార్ట్లు చేశాను, ఇవన్నీ చేశాను. నేను ఫస్ట్ నాకు కూడా తెలియదు, మెల్లిమెల్లిగా యూట్యూబ్లోకి వచ్చి నేర్చుకున్నాను. అలాగే సక్సెస్ అయ్యాను. ఎలాగైతే ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకున్నాను అనమాట. అదే నాకు సక్సెస్. 1.5 ఇయర్లో మానిటైజేషన్ అయిపోయింది నాకు. మానిటైజేషన్ అయినాక కొంచెం నేను తగ్గించాను. అలాగే మానిటైజేషన్ అయింది కదా, ఛానల్ ఏమీ అవ్వదులే అని ఈ మధ్యన మెల్లిగా షార్ట్లే పెట్టడం మొదలుపెట్టాను. ఇంకెలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఎవరేమన్నా సరే నువ్వు కూడా కంటిన్యూ చెయ్యమ్మా. నీ గురించి వీడియో తీశాను, పేరు చెప్పొద్దన్నావు, లేకపోతే పేరు కూడా చెప్పేదాన్ని. నా సబ్స్క్రైబర్ కనుక నేను చెప్తున్నాను అనమాట. నాకు ఇన్స్టాలో కూడా ఫాలో అవుతున్నావు నువ్వు. నేను కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను, ఇన్స్టాలోనే పెడుతున్నాను, యూట్యూబ్లోనే పెడుతున్నాను. కానీ నువ్వు ఇంకో డౌట్ కూడా అడిగావు కదా, ఇన్స్టాలో మనీ వస్తుందని. ఇన్స్టాలో అయితే మనీ రాదమ్మా. ఇన్స్టాలో వీడియోస్ పెడితే మనం ప్రమోషన్స్ చేస్తే మనీ వస్తుంది. ఫేస్బుక్లో అయితే వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది. కానీ ఇన్స్టాలో అయితే ప్రమోషన్లు చేసుకోవాలి. వాళ్ళే మనల్ని అప్రోచ్ అవుతారు ప్రమోషన్స్ చేస్తారని. అప్పుడు చేస్తే వాళ్ళు ఇచ్చే మనీ మనకి ఎర్న్ అవుతుంది అంతే. అంతేగాని అందులో అయితే మనకి ఇలా యూట్యూబ్లో వచ్చినట్టుగా మనీ రాదు అన్నమాట. ఓకేనా. ఇంకా నువ్వు మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తావని అనుకుంటున్నాను. రీసెంట్గా 2 వీడియోలు పెట్టావు కదా, చూశాను. గ్రోత్ అనేది మెల్లిగా వస్తుంది. మధ్యలో మానేసావు కదా, వాళ్ళే అన్నారని మళ్ళీ మానేయద్దు. నువ్వు అలా కంటిన్యూ చేయి, మళ్ళీ గ్రోత్ అనేది వస్తుంది. మళ్ళీ నువ్వు సక్సెస్ అనేది చూస్తావు అన్నమాట. ఆల్రెడీ నీ ఛానల్లో ఎలాగ మానిటైజేషన్ అయింది కనుక మళ్ళీ ఒక దారిలో పడుతుంది నీ ఛానల్. నువ్వు కంగారు పడొద్దు, కంటిన్యూగా వీడియోస్ అలా పెడతానే ఉండు. ఓకేనా. బాయ్ మరి.